నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్. ఫస్ట్ ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవాలని హితవు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా నువ్విచ్చిన మాటలు నీటి మూటలేనా? డంపింగ్ యార్డును సందర్శించిన సిపిఎం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా. డంపింగ్ యార్డును తరలించాలంటూ డిమాండ్. ప్రజలతో ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకవచనంతో మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో పర్యటించిన ఆయన చిన్నాపూర్లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బుగ్గారం సాంబశివ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత యశ్వంతరావుపేటతో పాటు సేకళ్ల గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న తీరుపై ఫైర్ అయ్యారు. నిన్న సనత్ నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలను తప్పుబట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తన కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకొని తమ ప్రభుత్వంపై మాట్లాడితే బాగుంటుందన్నారు. కేటీఆర్ ఏదైతే డ్రామారావు మాజీ మంత్రి, ముఖ్యమంత్రి, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ, రాజ్యాంగపరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మేము చేసిన పనులంటే ఇందిరమిల్లు వాళ్ళు చేసిన పథకమా, రేషన్ కార్డులు వాళ్ళు చేసిన పథకమా, సన్నబియ్యం వాళ్ళు ఇచ్చిన పథకమా, 200 యూనిట్ వాళ్ళు ఇచ్చిన పథకమా, ఇవాళ మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది వాళ్ళు చేసిందా, ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఉద్యోగాల పత్రాలు మరి వాళ్ళ అయామలీయంగా అద్దనమ్మా మేము. వాళ్ళు అదేవిధంగా సభలు ఏర్పాటు చేసి నియామక పత్రాలు మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇందిరమిల్లు ఇవ్వచ్చు కదా, రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా, సన్నబియ్యం ఇవ్వచ్చు కదా, 200 యూనిట్ కరెంట్ ఇవ్వచ్చు కదా. ఏం చేసి పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పు. దేవుడు భగవంతుడు ఇచ్చినటువంటి తెలంగాణ ఆశ భాష మాటతోని మీకున్నటువంటి మీడియా ద్వారా, మీకున్నటువంటి మనది ఏది సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటా, ఒక ముఖ్యమంత్రితో అవహేళనగా మాట్లాడుకుంటే గొప్పలు అయితే అనుకుంటాను. కేటీఆర్, నీకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమ పడుతున్నావు. ఫస్ట్ నీ ఇల్లును చక్కగా చేసుకో. నీ సోదరిమని ఉన్నది కదా, నీ సోదరిమని వేరే పార్టీ పెట్టి పొద్దుగాలేసి నిన్ను తిట్టుకుంటే తిరుగుతుంది. నిన్ను, నీ నాయనను, నీ బావను, నీ పార్టీని తిట్టుకుంటూ పోతుంది. ఇంత మోసగాళ్ళు ఎవరు లేరు, మా నాయన చుట్టూ మోసగాళ్ళు చేరిండ్రు, మా నాయనను నట్టెట్ట ముంచిల్లు అని చెప్పి మాట్లాడుకుంటూ తిరుగుతాను. ఫస్ట్ నీ ఇల్లు చక్కగా చేసుకో, నీ ఇల్లును నీ పార్టీని చక్కగా చేసుకొని అప్పుడు మాట్లాడు. జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గంగారం ఐకేపీ కేంద్రాన్ని, అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న వరి ధాన్యం మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అనంతరం మండలంలోని మంగపేట గ్రామంలో ఉన్న అన్నదాత రైస్ మిల్లును సందర్శించి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ప్రతిరోజు లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, లారీల షెడ్లు పెండింగ్ లో ఉండకుండా క్రమం తప్పకుండా క్లియర్ చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. రైతులకు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారం కట్టబెడితే నెల రోజుల్లో డంపింగ్ యార్డును తరలిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన మాటలు నేటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. డంపింగ్ యార్డును సందర్శించిన వారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ అని, ఇది ఎండాకాలంలో చెత్త తగలబడి దట్టమైన పొగ వెదజల్లడం మూలంగా నగర ప్రజలు శ్వాసకోశ బాధన పడుతున్నారన్నారు. వర్షాకాలంలో గుట్టలుగా ఉన్న చెత్త తడిచి దుర్వాసన వెదజల్లుతుందని, దీని మూలంగా అలుగునూరు, అల్కాపురి కాలనీ, కటారాంపూరు, కోతిరాంపూరు, హౌసింగ్ బోర్డు కాలనీ, లక్ష్మీనగర్, గణేష్ నగర్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బయో మైనింగ్ ద్వారా చెత్తను శుద్ధి చేస్తామని, యంత్రాల కొనుగోలుకు 162 కోట్లు గుత్తేదారికి కట్టిబెట్టారని, పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టరు చేతులెత్తేశాడని, అతనిపైన చర్యలు తీసుకోవడంలో నేటికి అలసత్వం వహిస్తున్నారని అన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికైనా నగర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తక్షణమే డంపింగ్ యార్డు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కరీంనగర్ స్మార్ట్ సిటీలో గుట్టలుగా పేరుకుపోయినటువంటి డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని సిపిఎం పార్టీ నగర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత పాలకులు కావచ్చు, గతంలో కాంగ్రెస్ హయాంలో కావచ్చు, ఇది చెత్త పేరుకుపోయి అనేకమైనటువంటి దట్టమైన పొగ వస్తున్నది. ఈ పొగ రావడం మూలంగా ఎండాకాలంలో తగలబడి ఈ జూన్ 2వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఆర్టీసీ కార్మికులు. కరీంనగర్లో టీఎస్ఆర్టీసీ, ఎస్డబ్ల్యూ కరీంనగర్ రీజియన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జక్కని మల్లేశం, టిఆర్ రెడ్డిలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఆర్ఎంతో మాట్లాడతామన్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న 23 డిమాండ్లపై చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. విస్తృత సమావేశం ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు జరిగింది. దీంట్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి కార్మికుల సమస్యలు ఏమేమి ఉన్న డిపోలలో ఉన్న సమస్యలను సేకరించి, రీజన్లో ఉన్న సమస్యలు సేకరించి వాళ్ళ ఎజెండా రూపంలో ఆర్ఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే తెలంగాణకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆర్టీసీ విలీన ప్రక్రియ గురించి కూడా మాట్లాడడానికి వచ్చినాం. అందరి యూనియన్ డిమాండ్లు కూడా 2వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు విలీనం ప్రకటించాలని చెప్పి ఈ వేదిక మీద కరీంనగర్ జిల్లా తరఫున రీజనల్ కమిటీ మొత్తం కూడా ఏక తీర్మానం చేసి ఎండి గారికి, మంత్రి గారికి పంపడం జరుగుతూ ఉన్నది. కార్మిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఏదైతే ఈరోజు స్టాఫ్ చిల్డ్రన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మేము రెగ్యులర్ ప్రాతిపదికగా వాళ్ళని రిక్రూట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. అది ఆల్రెడీ ఎజెండా మీటింగ్లో ఉంది. మొన్న జరిగిన 3 ఐటెంలు మాత్రమే ఎజెండాలో మాకు పరిష్కారం కోసం దిశగా జరిగింది. అయితే యూనియన్లో ఒకటి ఇవ్వడం, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఎలా ఉండాలని, రెండోది 11% పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకా 23 డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటి కూడా త్వరలో మాతో చర్చించాలని మేనేజ్మెంట్కు విన్నవించడం కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉద్యమకారుల కమిటీని స్వాగతిస్తున్నామన్నారు. జమ్మికుంట తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేయడాన్ని స్వాగతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉద్యమకారుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, చైర్మన్ కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే సోపన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్కేటి సంజీవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 జీవో ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. టఫా ఆధ్వర్యంలో 9 సంవత్సరాల పోరాటాల ఫలితమే ఈ కమిటీ యొక్క ఫలితమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 ఒక జీవోనిచ్చి ఆ కమిటీకి చైర్మన్గా
డాక్టర్ కేశవరావు గారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరావు సారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్పు దయాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, అదేవిధంగా మోతే శోభన్ రెడ్డి గారిని కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి పోరాట ఫలితమే ఈ కమిటీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే టఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరాదీక్షలు, అదేవిధంగా కరీంనగర్లో కలెక్టరేట్ల ముందు మెమోరాండం ఇచ్చుడు, కరీంనగర్ నుంచి వెమలవాడ వరకు పాదయాత్ర చేసుడు, హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పోరాటాలు చేసుడు, గౌరవ మంత్రివర్యులను కలుసుడు, గౌరవ ఎమ్మెల్సీలను కలుసుడు, ఎమ్మెల్యేలను కలుసుడు, వివిధ పార్టీ నాయకులను కలిసి కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు కొరకు వివిధ పోరాట ఫలితం అని చెప్పక. ధాన్యపూర్ లారీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లారీ యూనియన్ అధ్యక్షులు పల్లి నర్సయ్య డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో లారీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఐ అనిల్ కుమార్ తహసీల్దార్ మారుతిరెడ్డికి ఫిర్యాదు చేశారు. లారీ సముద్ర లింగాపూర్ కొనుగోలు కేంద్రం ధాన్యపు లోడుతో వస్తున్నప్పుడు మస్జిద్ వద్ద కరెంటు వైర్లు తగిలాయి. దీంతో లారీని ఆపిన డ్రైవర్ వైర్లను సరిచేస్తుండగా ఇరువురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకొని డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మా యొక్క లారీ సముద్రలింగాపూర్ నుంచి ధాన్యం లోడ్ చేసుకొని జానగ్రామ ఇండస్ట్రీస్ గంభీరావుపేట వస్తుండగా గంభీరావుపేట పట్టణంలో వైర్ల తాకిడి ఉన్నందువల్ల డ్రైవర్ చులోగా వెళ్ళడం జరిగింది. 2 వ్యక్తులు షాపు వాళ్ళు లారీ డ్రైవర్ను ఆపి ఈనంగా ఎవరు రమ్మన్నారు నిన్ను అని దౌర్జన్యం చేసి డ్రైవర్ను గుంజి కొట్టడం జరిగింది. దీనిపై అధికారులు స్పందించాలి, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈరోజు మేము ఒక లారీ నడపాలంటే మాకు ఎంత కష్టం ఉందంటే రైతెంత అవసరమో దేశానికి లారీ కూడా గంతే అవసరం. ఇవాళ ఒక ట్రిప్కు 2500 డ్రైవర్ను ఈ ఎండ తీవ్రత వలన ఎవరు రావడం లేదు. 2500 మేము ఒక రోజుకు చెల్లించి డ్రైవర్ను తీసుకొస్తున్నాం. ఇవాళ రైతుల వడ్లు వెళ్ళాలని కలెక్టర్ ఆదేశాల మేరకు, మన గంభీరావుపేట తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు అనుక్షణం మేము కష్టపడుకుంటూ ఎండను జయిస్తూ మేము ఇంత కష్టపడి రైతు ధాన్యాన్ని మేము తరలిస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల వలన మాకు రక్షణనే లేకుండా కరువైపోయింది. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయని ఏడల మేము మా రవాణాను నిలిపివేస్తాము. మన మండల ద్వారానే కాదు జిల్లా ద్వారా కూడా మొత్తం మా సంఘాలను లేపి మొత్తం రవాణాను బంద్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆటో యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన అభ్యర్థి బోటిక ఐలేష్ ఆ ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బస్టాండ్ ఎదుట గల ఆటో అడ్డా వద్ద యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడారు. గత నెల 19న కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో భారీగా ఓట్లు తేడా వచ్చాయన్నారు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయమై కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికల అధికారి మరియు సంఘం లీగల్ అడ్వైజర్ లుక్క రాజేశంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కావున సంఘంకు జరిగిన ఎన్నికలు రద్దు చేసి న్యాయపరమైన ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా జీవనోపాధి గడిపిస్తున్నాము. ఏప్రిల్ 19 తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసినాను. అట్టి విషయంలో మా ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగినాయి. విషయం ఏంటంటే ఎన్నికల కమిటీ సభ్యుల ప్రకారంగా రికార్డ్ అయిన ఓట్లు 720 పైచీలకు, మరి మా అధ్యక్షులకు అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 838గా ప్రకటించారు. అంటే దాదాపు 100-118 ఓట్లు తేడా వచ్చినాయి. ఈ విషయం మీద మేము 20 తారీఖు రోజు ఏప్రిల్న
ఎన్నికల కన్వీనర్ అయినటువంటి రామచంద్ర గారిని అడిగినాం. అడిగితే అవునయ్యా అవకతవకలు జరిగినాయి, వాస్తవమే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు అందరూ వచ్చి మాకు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అనే విషయాలు మాట్లాడారు. లేదు అన్న, గొడవ చేసాను కాదు, మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆధారాలు ఉన్నాయి, ఈ విషయం మీద మేము అడిగినామంటే ఇప్పుడు కావాలంటే నేను పేపర్ రాసిస్తా, తప్పులు జరిగినాయని చెప్తున్నా కదా అనే విషయాలు మాట్లాడారు. సింగ్ నా పేరు. ఎలక్షన్ కన్వీనియర్గా నేను పనిచేసిన. ఎలక్షన్ రోజున ఆ రోజు జరిగిన తప్పు ఒప్పులు నేను ముంగట్నే ఉన్నా. 720 చిల్లర ఓట్లు నేను రాసుకుంటా పోయినా. అది విషయం రామచంద్రన్నకు కూడా తెలుసు. ఆయన వ్యవస్థాపకుడు, ఆయన ఒప్పుకున్నాడు తప్పు జరిగిందని. ఆయన రాసిస్తా అన్నాడు, ఆయన రాసియలేదు. ఇటు విషయము మన లుక్కరాయశం గారు ఆయనకు కూడా తెలుసు ఈ విషయము. కానీ ఇటు విషయంలో ఇవన్నీ జరిగినందుకు తప్పుకు ఈ సంఘాన్ని మేము ఇది విరుద్ధంగానే ఉన్నాం. మేము ఒప్పుకోము, ఈ సంఘం ఈ యూనియన్ అనేది మేము ఒప్పుకోము, బహిష్కరించాయి. వేరే మళ్ళీ రీపోలింగ్ చేయాలని మేము అందరితో కోరుతుంటాం. కరీంనగర్లో ఆల్ స్టైల్స్ కుంపు యూనిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నేరెళ్ల శ్రీధర్ గౌడ్ను అధ్యక్షుడిగా ఎన్నుకోగా జనరల్ సెక్రటరీగా విద్యాసాగర్, ట్రెజరర్గా శ్రీనివాసులను ఎన్నుకున్నారు. అనంతరం కరాటే మాస్టర్లకు సన్మానాన్ని నిర్వహించారు. వరుసగా రెండవసారి తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న కరాటే మాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్ నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నేటి కాలం ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ముఖ్యమని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైనందుకు మా మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నాతోటి జనరల్ సెక్రటరీగా బారా విద్యాసాగర్ గారు, మరి క్యాషియర్గా ఎలగందుల శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది ఇలా రాష్ట్ర ఎలక్షన్లో. దీనికి అందరి మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను నమ్మకంగా ఇప్పుడు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మాస్టర్లందరికీ నేను వెన్నంటుండి ఇప్పుడు అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లలకు చాలా ముఖ్యం ఇక కుంఫు నేర్చుకోవడం, బాలికలకు ఆత్మరక్షణగా చాలా ముఖ్యం. ఇది ఈరోజు మా మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ స్టైల్స్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ ఈ యూనిటీ అనేది గత 2 సంవత్సరాలుగా వస్తున్న యూనిటీ. దీనిలో ఇది 3వ ఎలక్షన్. ఈ 3వ ఎలక్షన్లో అధ్యక్షులుగా నేరెళ్ల శ్రీధర్ గౌడ్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, బారా విద్యాసాగర్ కరీంనగర్ జిల్లా నుండి, బారవిసాన్ నేను కరీంనగర్ జిల్లా నుండి, అదేవిధంగా తిమ్మాపూర్ మండలం నుంచి ఎలగందుల శ్రీనివాస్ గారిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వ్యాపింపజేస్తున్నాం. దీంట్లో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్లో గత 62 మంది మాస్టర్లు వివిధ జిల్లాల నుంచి హాజరు కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎలక్షన్ నిర్వహించి అన్ని జిల్లాల్లో కూడా కుంఫు డెవలప్మెంట్ కొరకు మేము ఈ యూనిటీ కొత్తగా ఏర్పడినటువంటి ఆల్ స్టైల్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణలో ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్లు, మిగిలినటువంటి పాలకవర్గ సభ్యులు అందరం కూడా కష్టపడి అందరినీ ప్రోత్సహిస్తూ వివిధ జిల్లాల్లో నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసి నాకు ఆల్ స్టైల్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ నన్ను ట్రెజరర్గా 3వసారి ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడినటువంటి మా ప్రెసిడెంటు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, సెక్రటరీగా బారా విద్యాసాగర్, మా తెలంగాణ యూనిటీ మాస్టర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. నన్ను 3వసారిగా ట్రెజరర్గా ఎన్నుకోబడినటువంటి నేను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లహరిక నిఖిల్ గౌడ్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కరాటే యోగా సమ్మర్ క్యాంపు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని కరాటే యోగాలో రాటు తేలుతున్నారు. KG to PG క్యాంపస్ పేరు ప్రఖ్యాతలను తెలియజేయడం కోసం విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచిత కరాటే యోగా శిక్షణ అందిస్తున్నామన్నారు నిర్వాహకులు లహరిక నిఖిల్ గౌడ్. ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో వారిని వారు కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ను అకాడమిక్గా ఏర్పాటు చేసి 365 రోజులు శిక్షణ ఇస్తామని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ గ్రౌండ్ ఆవరణలో కరాటే, యోగా, ఈష్ కరాటే, షోటాకాన్ కరాటే చిన్నారులకు కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కరాటే శిక్షణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేని లహారిక నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో నేతృత్వంలో నిర్వహించడం జరుగుతున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా యూష్ కరాటే, షోటోకాన్ కరాటే తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నారులు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా 5-6 డేస్ నుంచి రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ కరాటే క్లాసు కోచ్ అనేది ఇవ్వడం జరుగుతున్న సందర్భంగా పిల్లలు హెల్త్, ఫిట్నెస్ కూడా బాగా మెరుగవుతున్నది. మరి సందర్భంగా పేలం కాబట్టి కరాటే ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వాళ్ళకు. సో ఇదంతా ప్రోద్బలం అంతా రామన్న కేటీఆర్ గారే ప్రోద్బలంతో చేస్తున్నాం. మరియు రవీందర్రావు గారు, సాంకేతన్న గారి సహకారంతో ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. మేజర్గా ఏంటంటే మనకున్న మేజర్ అడ్వాంటేజ్, మన గ్రామానికి ఉన్న అడ్వాంటేజ్ అంటే స్కూల్ ఏంటంటే మొన్న రామన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత రాష్ట్రంలో చాలామంది, అంటే నేను సోషల్ మీడియాలో పనిచేసిన కాబట్టి చాలామంది ఫోన్లు చేసి ఒకటే మాట చెప్తున్నారు, మీరు అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి 2 కారణాలు. ఒకటి రామన్న అయితే, రెండోది స్కూలు. ఎందుకు అంటే ఇట్లాంటి పెద్ద క్యాంపస్, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి స్కూలు లేదు కనుక వాళ్ళు అక్కడ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ సర్పంచులు ఉన్న క్యాడర్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. సో అట్లా మన గ్రామానికి, మన గంభీరావుపేట మండలానికి ఒక మంచి ఏమంటారంటే ఒక ఆభరణం లాంటిది ఈ కేజీ టు పీజీ క్యాంపస్. దాన్ని యూజ్ చేసుకొని మేము ఈ సమ్మర్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మరియు ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క చిల్డ్రన్ పేరెంట్స్కి నేను ధన్యవాదాలు చెప్తాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో రెడ్డి సంఘం అధ్యక్షులుగా దావు సంపత్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుభాష్ నగర్లోని వినాయక ఆలయ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దావు సంపత్ రెడ్డిని రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. దీంతో పలువురు ఆయనకు శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘం సంక్షేమం కోసం, సంఘం బలోపేతం, అలాగే సంఘం భవనం కోసం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని సంపత్ రెడ్డి తెలిపారు. సంఘం గత 5 సంవత్సరాల నుండి మన ఫస్ట్ 2 సంవత్సరాల కుమ్మర మల్లారెడ్డి గారు దీనికి అధ్యక్షుడిగా చేయబడినది. తర్వాత 3 సంవత్సరాల నుండి నేను ఈ సంఘాన్ని అధ్యక్షత చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ అదే నమ్మకంతో నాకు ఇన్ని రోజులు చేసిన మంచికి ఈరోజు నాకు మళ్ళీ మా పట్టం కట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అధ్యక్షునిగా ఈరోజు మా రెడ్డిలందరూ నన్ను నమ్మి ఈరోజు ఎన్నుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాలకవర్గం అందరికీ ఈరోజు కొత్త ఎన్నికైన అందరికీ నా తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మన రెడ్డి సంఘం భవనం కోసం నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘ భవనం కోసం నిర్మూలనకు నేను కృషి చేస్తానని, మా రెడ్డిలందరికీ ఎలాంటి ఓటుబాటు రాకుండా నేను ఎల్లవేళలా వారికి వెన్నుదన్నుగా ఉంటానని స్ఫూర్తిగా మాటిస్తున్నాను. కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కంది కృష్ణారెడ్డి 63వ జయంతి పురస్కరించుకొని వైండింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివ ఎలైట్ కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పి శివకుమార్, డాక్టర్ పి నిరోష సారథ్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. యూనియన్ స్థాపించాలని 1996లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇట్టి కార్యక్రమాన్ని మనమందరం కూడా ముందుండి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి కుమారులు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళ పెద్ద మనసును
కంది రామరెడ్డి, కంది శ్యామరెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతోటి ఈరోజు మన వైండింగ్ సోదరుడు అయినటువంటి మల్లేశం చెర్లబుత్కూర్ గారికి కొంత ఆర్థిక సహాయం అందజేయడం కూడా ఎంతో హర్షణీయం. కృష్ణారెడ్డి గారి అభిమానానికి ఎంతో ముందుకు పోకుంటూ వారి ఉచితంగా వారికి షుగర్ టెస్టు మరియు బీపీ మరియు వెయిట్ చేయబడింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము 1వ జయంతి సందర్భంగా మేము అదే విధంగా మరియు తెలంగాణ ఎలక్ట్రికల్ వైండింగ్ అధ్యక్షులు రవి గారికి రవి ఆధ్వర్యంలో కూడా మరియు అదే విధంగా రామారావు ఆధ్వర్యంలో కూడా ఘనంగా మేము షుగర్ టెస్టు బీపీ టెస్టు చేయడం జరిగింది. మరియు అదే విధంగా మొట్టమొదటి తెలంగాణ వైండింగ్ అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి గారి జయంతి ఉత్సవాలు చాలా వ్యవస్థాపకుడు మరియు అదేవిధంగా వాళ్ళ అబ్బాయిలు మరియు కుటుంబ సభ్యులతో అందరం కలిసి జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈరోజు కంది కృష్ణారెడ్డి గారి యొక్క జయంతి 2వ జయంతి సందర్భంగా వారి పేరుపై ఈరోజు పెరాలసిస్ వచ్చినటువంటి ఇందులో పనిచేసేటువంటి మల్లేశం గారికి 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగనే వాళ్ళ కొడుకులు కూడా ఎంతో నేర్పరిగా ఇద్దరు రామరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి గారు వారు కూడా ఎంతో ఎలక్ట్రిక్ సేవ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మరి యూనియన్ గట్టిగా ఉంటూ మేము సలహాదారుగా కూడా పనిచేస్తున్నాము. వారికి ఇవరకు చేసాము కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు. మరి వారి ఎలక్షన్స్ కూడా మేము మేము ఒక అబ్జర్వర్గా ఉండడం జరిగింది. వారి యొక్క ఆశయ సాధనకు వీరందరూ కృషి చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి జీవో నంబర్ 679 విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కమిటీ చైర్మన్ కె కేశవరావు, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అదింకి దయాకర్, మోతి శోభనరెడ్డి, రాములు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ప్రత్యేకంగా ఉద్యమకారులు అందరి తరఫున ఈ దక్షిణ మొత్తం ఉద్యమకారులు వివిధ హోదాలో కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ చిత్రపటానికి ఈరోజు అందరి సమక్షంలో పాదయాత్ర చేయడం జరిగింది. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం వరకు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు పోచమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు, గ్రామ దేవత పోచమ్మ తల్లి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. పెగడపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి గౌడుల కులవేల్పైనటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క బోనాల కార్యక్రమము 4 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు పోషమ్మ తల్లి బోనాలు అతి వైభవంగా పోషమ్మ తల్లి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు అందరూ, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఏదైతే ఎండ అరకుండా వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఈ బోనాలు తీసుకొచ్చి వారి యొక్క పోషమ్మ మీద తల్లి యొక్క ఆకాంక్ష, తల్లి యొక్క దీవెనలు పెగడపల్లి గ్రామము ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, ముఖ్యంగా
రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క 4 రోజుల కార్యక్రమం బుధవారం వరకు ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందడానికి, ఆశీస్సులు పొందడానికి ఎగడపల్లి గ్రామ గౌడ సోదరులందరూ గౌడులందరూ కూడా ఒక నిత్య గరిష్టలతోటి వారందరూ కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా ఎలాంటి విభేద. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్. ఫస్ట్ ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని హితవు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా నువ్విచ్చిన మాటలు నీటి మూటలేనా? డంపింగ్ యార్డును సందర్శించిన సిపిఎం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా. డంపింగ్ యార్డును తరలించాలంటూ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.